SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. మా ఇద్దరికి గొడవలు వస్తున్నాయి. ఎవరిద్దరికి? మా భర్తకి నాకు. పిల్లల్ని కూడా నేను తీసుకోలేదు, తనకి వదిలేసాను. మీరు మహిళగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు పురుషుడిగా మారాలనిపించింది? ఇంకా భర్త అనేది నాకు విరక్తిగా ఉంది. ఇంకొకరిని చేసుకోలేదు, పీనకు వెళ్ళలేను, నేను ఒంటరిగా బతుకుతున్నాను. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. మనం చూస్తున్నాం ప్రస్తుత సమాజంలో ఎంతోమంది పురుషులుగా జన్మించి ఇజ్రాయల్గా మారి కొద్దిమంది మోసాలకు పాల్పడుతున్నారు, కొద్దిమంది మారకుండా మారినట్టుగా ప్రవర్తిస్తూ నానా దందాలు చేస్తూ కొద్దిమంది వ్యభిచార కూపంలోకి, మరి కొంతమంది యాచకులుగా మారి, మరి కొద్దిమంది ఫంక్షన్ హాల్స్ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు కానీ శుభకార్యాలకు వెళ్ళి నానా హంగామా చేస్తూ జీవనం గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే వ్యక్తి అనాలో మహిళా పురుషునాలో తెలియదు, కానీ తాను మహిళగా జన్మించింది, అందరిలాగే పెరిగింది, పెద్దయ్యాక పెళ్లి చేసుకుంది, 2 పిల్లలకు తల్లి కూడా అయింది. ఆ పిల్లలు పెరిగి పెద్దవారైన తర్వాత భర్త లేకపోవడంతో కుటుంబ బాధ్యత నెత్తికెత్తుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఎవరు పని ఇవ్వకపోవడమో కారణమా లేదంటే మరే కారణమో తెలియదు, కానీ సడన్గా పురుషుడిగా మారింది. పురుషుడిగా మారడం అంటే ఓన్లీ ఆహార్యంతోనే కాదు, పూర్తిగా సర్జరీ చేయించుకొని పురుషుడిగా మారి పురుషుడిగా జీవనం కొనసాగిస్తుంది. అసలు ఆమె ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ప్రస్తుతం ఏం చేస్తుంది, ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి, ఆమెకు ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితిలో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరమ్మా? నా పేరు మారకముందు ధనమ్మ, మారనిక భూపాల్ రెడ్డి. మీరు ఎప్పుడు పుట్టినారు? మీకు పెళ్ళి ఎప్పుడైంది? మీకు ఎంతమంది పిల్లలు? నాకు పెళ్ళి అయింది. బాబులకు నాకు 2 బాబులు, 18 సంవత్సరాలు వచ్చాయి. చిన్న బాబుకి పెద్దగానే ఉన్నారు. మా ఇద్దరికి గొడవలు వస్తున్నాయి. ఎవరిద్దరికి? మా భర్తకి నాకు. పిల్లల్ని కూడా నేను తీసుకోలేదు, తనకి వదిలేసాను. మా ఇద్దరికి చాలా గొడవలు వచ్చాయి, కొట్టడము, అనుమానాలు చాలా ఉన్నాయి. ఊర్లో ఉంటే అలా అవుతుందని మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చాము. ఏ ఊరమ్మ? పోలుమల్ల. అక్కడ ఏ మండలం? నల్గొండ డిస్టిక్ వస్తుంది. పోలుమల్ల. అత్తగారు అక్కడే, అమ్మవారు అక్కడే, మా అమ్మమ్మ వాళ్ళది కూడా అంతా అక్కడే, ఒకటే ఊరు. ఇప్పుడు మీరు మహిళగా ఉండి పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టిన తర్వాత ఎందుకు పురుషుడిగా మారాలనిపించింది? ఇంకా భర్త అనేది నాకు విరక్తిగా ఉంది. ఇంకొకరిని చేసుకోలేదు, పీనకు వెళ్ళలేను, నేను ఒంటరిగా బతుకుతున్నాను. నాకు ఈ ఫీలింగ్స్ వచ్చాయి. నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదు. కాలనీలో కానీ, మా ఊర్లో కానీ, బంకులో కానీ ఎక్కడ కూడా ఎవ్వరూ ఏమనలేదు. నా ఇష్టంగానే మారాను. పురుషుడిగా మారాలని మీకు మనసుకు అనిపించిందా? నాకే అనిపించింది సార్. ఎవరు అయితే సర్జరీ చేయించుకున్నారా? చేయించుకున్నాం సార్. సర్జరీ ఎక్కడ చేయించుకున్నారు? ఎంత ఖర్చు వచ్చింది? బెంగళూరు హాస్పిటల్, 1,50,000 వచ్చింది. అవి నేను లోన్ తెచ్చుకొని చేసుకున్నాను, పర్సనల్ లోన్. తర్వాత ఇప్పుడు ఏం పేరుతో చలామణి అవుతున్నారు? భూపాల్ రెడ్డి. ఎందుకని భూపాల్ రెడ్డి అని పెట్టుకున్నారు? మా తమ్ముడు చనిపోయిండు, మా నాన్నకు పుట్టిన వాళ్ళు. మీ తమ్ముడు చనిపోయాడు. డాడీ 2 పెళ్ళిళ్ళు, మమ్మీ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. ఎవరో ఒకరని పెళ్లి చేసేసారు చిన్నతనంలో. మీకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారా? ఇష్టమే ఉంది, చేసేసారు. కానీ పిల్లలు అయిన తర్వాత ఎక్కువ గొడవలు వచ్చాయి. అంతే. ఇప్పుడు మీ తమ్ముని గుర్తుగా మీ తమ్ముడు చనిపోబట్టి ఆయన పేరు పెట్టుకున్నారా? అంటే నాన్నకి 2వ భార్యకి పుట్టారు వాళ్ళు, 3 బాబులు. మా అమ్మకి నేను ఒక్క అమ్మ. 3 బాబులలో చిన్న బాబు చనిపోయాడు, ఆయన పేరు నేను పెట్టుకున్నాను. మీ తల్లి కడుపున పుట్టకున్నా తమ్ముడు కాబట్టి ప్రేమతోని ఆయన పేరు ఒక్కడే కదా, అందుకోసమని భూపాల్ రెడ్డి అని పెట్టుకున్నాను. అయితే
ఈ సర్జరీ చేయించుకుంటా అని మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? ఎవరికి చెప్పలేదు సార్. నాటి ఇష్టంగానే చేసుకున్నాను. ఒక ఫ్రెండ్గా ఏమా అని ఫ్రెండ్ అయింది, అలా ఆమెతోటి వెళ్ళి చేయించుకున్నాను. తర్వాత ఇట్లా మారుతున్నా అన్న విషయం ఎవరికి చెప్పలేదు. నేను ఎవరికి మీరు ఎవరైనా చూసి ఇలా చేయాలనుకున్నారా? లేదు సార్, నేనే మారాను. ఎట్లా తెలిసింది మరి బెంగళూరు పోవాలి, ఇక్కడ మారుస్తారు, ఇక్కడ పార్ట్స్ మారుస్తారు? ఇట్లా ఎవరు చేశారని తెలుసుకున్నాను. అంటే కొద్ది వాళ్ళు అంటారు కదా, వాళ్ళు ఎక్కడ చేయించుకుంటారో తెలుసుకుందాం అనుకున్నాను. ఎవరు చెప్పలేదు. లాస్ట్కు హేమ అనేట ఆమె పరిచయం అయింది. ఆమె కూడా నాలాగే మారింది. ఆమెకు ఒక బాబు. ఆమె కూడా మహిళ నుంచి. అలాగే మారింది. అయితే జనరల్గా పురుషుల నుంచి మహిళలు ఎక్కువ మారుతుంటారు కదా, మహిళల నుంచి పురుషులు మారేది తక్కువ కదా. ఇప్పుడు మీకు సర్జరీ చేసింది కూడా పురుషుల నుంచి మహిళలకు చేసిన వాళ్ళే చేశారా? మేము జెంట్స్గా మారాలనుకున్నాం కదా సార్, ఇది రివర్స్. అయినా చేసేసారు. ఏమన్నా ఇబ్బందులు ఎదురైనా? ఏం లేవు సార్, బాగా చూసుకున్నారు హాస్పిటల్. ఇప్పుడు ఆరోగ్యపరంగా మీరు ఫిట్గా ఉన్నారా? బాగున్నాం సార్. అయితే మరి ఎందుకు మీరు ఇంతగానో కష్టపడుతున్నారు పెట్రోల్ బంకుల్లో ఇన్ని గంటలు పని? నేను భర్త తోటి విడాకులు తీసుకున్నాను. బాబులను కూడా దూరం చేశాను. ఇంకా నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. నా డిసైడ్లో నేను ఉన్నాను. ఇప్పుడు నీ కుటుంబ సభ్యులు అంటే భర్త అంటే విడాకులు అయిపోయినాయి, నీ కొడుకులు మీరు పురుషునిగా మారినాక మీకు దూరం అయ్యారా? అంతకుముందు ఇచ్చేసారు వాళ్ళకి? నా భర్తతో విడాకులు ఇచ్చిన రోజే అయిపోయింది. ఇంకా భర్త వద్దన్నప్పుడు పిల్లలు కూడా వద్దనుకున్నాను. తర్వాత మారిన తర్వాత సమాజం నుంచి ఏమన్నా మీకు వేధింపులు కానీ, చీత్కారాలు కానీ, అవమానాలు కానీ అటువంటి ఏమైనా? ఎవ్వరు ఏం రాలేదు సార్, ఏం రాలేదు. నాకు బాధ అనేటి ఏం రాలేదు. కాకపోతే నేను ఇలా మారిన తర్వాత పెద్ద బాబు పెళ్ళి అయింది, కానీ పెళ్ళికి వెళ్ళే అదృష్టం లేదు సార్. నాకు పిలవలేదా? పిలిచారు, కానీ నాకు నేను ఇలా మారాను, ఇంకా ఎవరన్నా ఏమన్నా అంటారేమో, నీ కొడుకుని ఏమో అంటారేమో, అవమానం జరుగుతుందేమో అని పోలేదు. ఇక ఇంకా బాధే కదా సార్, నాకు అదృష్టం మాత్రం లేదు సార్. మీరు మాట్లాడుతుంటారా? మాట్లాడండి. ఏం చేస్తాడు పెద్ద కొడుకు? ఆయన సీసీ కెమెరాల గురించి వెళ్తున్నా అని చెప్పారు, అంతే. మీ భర్త ఇంకో ఎక్కువ టచ్ లేను నేను, పెళ్ళికి చెప్పారు. మీ భర్త ఇంకో పెళ్లి చేసుకున్నారా? చేసుకోలేదు సార్. ఆయన ఏం పని చేస్తాను? ఆయన రేకుల షెడ్లు వేస్తారు, మెకానిక్. ఎప్పుడైనా మీరు పురుషునిగా మారిన తర్వాత ఎందుకు మారిన ఏమైనా అనిపించిందా? నాకేం అనిపించలేదు సార్. అప్పుడు మహిళగా ఉన్నప్పుడు బాగుందా లైఫ్, పురుషుడు ఉన్నప్పుడు బాగుందా? నాకు అప్పుడు అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. అట్లా ఇబ్బంది ఏం లేదు. నాకు అతి ఫీలింగ్స్ ఉన్నాయి సార్, జెంట్స్ లాగా బతుకోవాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవాలి మహిళను కానీ అటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయి? అమ్మాయిని చేసుకోవడము అలాంటిది ఏం లేదు సార్. పురుషునిగా మారాలనుకున్నారు, పురుషునిగా మారారు, మీ సొంత కాలంలో బతుకుతున్నారు, బతకడం కోసం బంకులో పనిచేస్తారు. అవును సార్, లోన్ తెచ్చుకొని చేసుకున్నాం. ఇప్పుడు అంతకుముందు మహిళగా ఉన్నప్పుడు ఏం పని చేశారమ్మా? నేను బంకులోనే చేస్తున్నాను. ఎన్ని ఏళ్ళు అయింది? సంవత్సరాలు అవుతుంది సార్ బంకులోనే. ఈ బంకు యాజమాన్యం ఏమైనా అబ్జెక్షన్ చెప్పలేదా? అంటే ఇలా మారుతున్నాను సార్ వాళ్ళకు కూడా చెప్పలేదు సార్, కానీ మారి వచ్చిన తర్వాత కోపం చేశారు. మాకు చెప్పకుండా వెళ్ళారు, ఇలా పోవద్దు కదా, ఏమన్నా అవుతుంది, మాకు ఇబ్బందులు అవుతాయి కదా అన్నారు సార్. కోపం చేశారు. అదే ప్రేమతోని కోపం చేశారు కానీ వేరేం లేదు. ఏం లేదు. తర్వాత ఇప్పుడు మీకు ఏమైనా కష్టాలు ఉన్నాయా? నాకు ఏం లేదు సార్, ఒక ఇల్లు కావాలి సొంత. ఇల్లు లేదైతే నీకు? లేదు సార్. ఎక్కడ ఉంటారు? జయనగరం కాలనీలో ఉంటుంది. ఒక్కదానే ఉంటావా? ఒక్కదాన్నే ఉంటుంది సార్. సరే, ఇప్పుడు చాలామంది ఇజ్రాయల్గా మారి కాలనీలని వేధిస్తూ డబ్బులు వసూలు చేసేందుకు ప్రయాణికుల్ని కానీ వేరే పండుగలు శుభకార్యాలైన కాడికి పోయి కానీ బాగా ఇబ్బంది పెడుతుంటారు కదా, మీకేమనిపిస్తుంది అట్లా అంటారు? నాకేం ఇబ్బంది లేవు సార్, నాకు అలాంటి ఆలోచనలే లేవు. ఈ ఫీలింగ్లో అయిపోయిన తర్వాత ఇక అవన్నీ ఏం లేవు సార్. వాళ్ళు ఎవరైనా తారసపడుతుంటారా నీకు? ఈ మహిళగా మారిన వాళ్ళు, పురుషుల నుంచి మహిళగా మారిన వాళ్ళు ఎవరైనా తగులుతుంటారా మీకు? నన్ను ఎవరు ఏం అనలేదు సార్, మారక ముందు అనలేదు, మారినాక కూడా అనలేదు సార్. ఎవరు ఇంతవరకు ఏం అనలేదు. ఇప్పుడు జనాలకు కానీ ప్రజలకు కానీ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? నా ఇష్టంగా మారాను కదా, ఎవరు అనేది ఏం లేదు కదా సార్. అయితే మీరు ప్రజలకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? సార్ మనము
సచ్చి సాధించేది లేదు, బతికి సాధించాలి. ఒక జెంట్స్గా మనం రైట్ హ్యాండ్గా బతకాలి. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భర్త ఇబ్బందులు వచ్చినా, ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మనం చాలా ధైర్యంగా బతకాలి. ఒక్కరం ఉన్నామని ఫీలింగ్ కావద్దు, చావడము అలాంటివి తెచ్చుకోవద్దు. చాలా వరకు బతకాలి, ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఈ బంకులో ఉన్నప్పుడు మేల్ డ్రెస్ వేసుకున్నావు, పురుషుల డ్రెస్ వేసుకున్నావు కదా, ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఇలాగ ఉంటున్నావు? జెంట్స్ డ్రెస్సులు వేసుకుంటున్నాం సార్. ఇంటి దగ్గర కూడా ఏదైనా ఫంక్షన్లకి బయటకి ఏదైనా ఊర్లోకి కానీ వెళ్ళినప్పుడు? నేను సర్జరీ అయినా కానీ ఏ ఫంక్షన్కి వెళ్ళలేదు సార్. బయటకి ఏదైనా మార్కెట్కి కానీ ఏదైనా ఊరికి కానీ వెళ్ళాల్సి వస్తుంది? ఎక్కడికి వెళ్ళినా ఇదే డ్రెస్ సార్. నేను ఎవరికి భయపడే అవసరం లేదు సార్. ఏం కోరుకుంటున్నాం మనం? నాకు ఏదన్నా గవర్నమెంట్ ఇల్లులు కానీ ఏమన్నా నాకు జాబ్ పర్పస్లు కానీ అవసరమైన సినిమాలకైనా వెళ్దాం అనుకుంటున్నాను. మీరు ఏదైనా సాయం చేస్తే చేయండి కోరుకుంటున్నాను. హలో, నమస్తే అండి అందరికీ. మనము బతకాలంటే చాలా ధైర్యంగా ఉండాలి. ఎవరు అన్నా మనకు అవసరం లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడి బతికే అంత ధైర్యాలు తెచ్చుకోవాలి. అన్నీ మనకు రైట్ హ్యాండ్ ఉండాలంటే ఉండవు. మనం కొన్ని కష్టపడాలి. పడి తర్వాత మనకు అన్ని లైఫ్లు మంచిగా వస్తాయి. నాలాగా మీకు ఏమన్నా ఇబ్బందులు వచ్చినప్పుడు నాలాగా మారండి. చచ్చిపోయే అవసరాలు అయితే లేవు. మీరు ఎవరో ఏమో అంటారని కూడా ఇబ్బందులకు చనిపోవద్దు. చాలా ధైర్యంగా ఉండాలి. నాలాగా మీరు మారచ్చు. లైఫ్ చాలా బాగుంటుంది. సార్ వాళ్ళకు నమస్కారం పెట్టాలి. 3 సార్లు ఉంటారు, ప్రసాద్ సారు, రామ్ సారు, రాజు సారు. వాళ్ళకు నమస్కారం పెట్టాలి. నాకు ఎంతో గౌరవంగా ఉంటుంది డ్యూటీ చేస్తుంటే. నన్ను ఎలాంటి కూడా ఇబ్బందులు ఎవ్వరు పెట్టలేదు. అంతా బాగున్నారు. డ్యూటీలు కూడా అందరూ పెద్దలు కానీ చిన్నలు కానీ అందరూ క్యాషియర్లు కానీ ఎవరు ఇబ్బందులు ఏం పెట్టలేదు. అందరూ బాగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు అయితే నాకు కాలేదు ఇంతవరకు. చూశారు కదా, తనలో ఆత్మవిశ్వాసం. భర్త వదిలేసిందన్న బాధ లేదు, కొడుకుని వదిలిపెట్టినన్న బాధ లేదు. ఒంటరిగా నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నా, ధైర్యంతో పని చేసుకుంటూ పోతున్నా, నచ్చింది చేస్తున్నా, ఎక్కడ ఎలాంటి మోసాలకు కానీ వేరే ఎలాంటి పోకుండా హ్యాపీగా బతుకుతున్నా. కానీ నాకు మాత్రం ఒక సొంత ఇల్లు ఉంటే బాగుంటుంది. నేను కిరాయిలలో ఉండలేకపోతున్నా. ప్రభుత్వం నుంచి ఒక ఇల్లు కావాలని కోరుకుంటుంది. లేదంటే ప్రభుత్వం ఏదైనా అవుట్సోర్సింగ్ ద్వారా ఏదైనా ఉద్యోగం ఇస్తే కొంచెం తక్కువ పని ఉంటుంది, అక్కడ చేసుకుంటూ హ్యాపీగా బతుకుతూ ఉంటుంది. లేదంటే సినిమాలో నటించేందుకైనా ఆసక్తి ఉందని చెప్తుంది. మొత్తం మీద తనను ఆదర్శంగా తీసుకొని ఎవరైతే నిజాలుగా మారుతున్నారో, పురుషుల నుంచి మహిళ మారినా, మహిళ నుంచి పురుషులు మారినా ఎలాంటి ఆగడాలకు పోకుండా, యాచించకుండా ధైర్యంగా తమ కాళ్ళ మీద తామే నిలబడి తనలాగా అందరికీ ఆదర్శంగా నిలవాలంటుంది. తను ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరు తనతో మర్యాదగా ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. మీరు కూడా అలాగే మీ కాళ్ళ మీద నిలబడ్డట్టయితే మీకు సరైన గౌరవం దక్కుతుందని చెప్తుంది. కెమెరామెన్ సతీష్తో నాగేంద్రచారి, హైదరాబాద్.